పల్లి ఎంపీయూపీ స్కూల్కు దాతలు వాటర్ మిషన్స్ను అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, క్రెడై అమరావతి చాప్టర్ ఉపాధ్యక్షులు, కుంచెనపల్లి శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ కాజ వెంకటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఎంటీఎంసీ పరిధిలోని కుంచెనపల్లి మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు 50,000 రూపాయల విలువగల వాటర్ ప్యూరిఫయింగ్ మిషన్లు 2, 1 బీరువా బహూకరించారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, బిస్కెట్స్, చాక్లెట్స్ పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో క్రెడై చైర్మన్ నాగమల్లేశ్వరరావు, క్రెడై వైస్ ప్రెసిడెంట్ కె వెంకటేశ్వరరావు, అధ్యక్షులు ఎల్ నాగేశ్వరరావు, జనరల్ సెక్రటరీ ప్రశాంత్, క్రెడై వైస్ ప్రెసిడెంట్ పూర్ణ, జాయింట్ సెక్రటరీ పి వెంకటేశ్వరరావు, మెంబర్స్ అనిల్ కుమార్, సిఎస్ఆర్ కమిటీ కన్వీనర్ పి శ్రీనివాస్, ఎంసీ మెంబర్స్ కె ఆంజనేయులు, కె సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ 54 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మాకు అలవాటు లేదు. రైతువారి కుటుంబంలో ఉండి రైతువారిగానే వ్యవసాయం చేసుకుంటూ ఉన్న సందర్భంలో మా పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత, వాళ్ళు చదువుకొని విద్యావంతులు అయిన తర్వాత పుట్టినరోజు కల్చర్ని తీసుకొచ్చారో, ఇంట్లో కేకులు కట్ చేసుకోవడం లేదంటే వెళ్ళి పార్టీలు చేసుకోవడం కాదు, 10 మందికి ఏదో ఒకటి ఉపయోగపడాలి, మనం పెట్టే రూపాయి అది వాళ్ళకు ఉపయోగపడేటట్టు ఉండాలనే ఆలోచనతో గత 4-5 సంవత్సరాల నుంచి వెల్ఫేర్ సొసైటీ ఆ సొసైటీస్లో వాళ్ళకి కావాల్సినవి ఏర్పాటు చేయటం. అదేవిధంగా మన స్కూల్లో ఈ స్కూల్ ఎంత దినదినాభివృద్ధి చెందుతుంది. కొత్తగా ఎవరు వచ్చినా సరే ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా ధీటుగా ఈ స్కూల్ని నడపాలనే ఉద్దేశంతో ఈ గత 2 సంవత్సరాల నుంచి దీన్ని ఆధునీకరణ చేసే విధానం కానీ, పిల్లలకు చేరే దాంట్లో ప్రైవేట్ స్కూల్ నుంచి ఈ ప్రాంతం అంతా కూడా అపార్ట్మెంట్ కల్చరు, ఆ విధంగా కన్స్ట్రక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. దాంట్లో వివిధ పనుల కోసం వచ్చి ఇక్కడ నివాసం ఉండే వాళ్ళు పిల్లలే ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. వారితో అంటే నేను ఏదైతే ఏ రంగంలో అయితే పనిచేస్తున్నానో ఆ రంగం సంబంధించిన వాళ్ళు 80% ఇక్కడ ఉండాలంటే వాళ్ళ బాగోగులు కూడా మేము చూసుకోవాలనే ఆలోచనతో మీకేం కావాలి సార్ అని అడిగితే, పిల్లలకు డ్రింకింగ్ వాటర్ ఏంటంటే చెడిపోయింది, అది సరిగ్గా రావట్లేదు, ఫిల్టర్లు దెబ్బతింది, ఒకటేమో అసలు పని చేయట్లేదు అని చెప్పిన సందర్భంలో ఒకటే తీసుకొద్దాం అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడపిల్లలు మగపిల్లలు సమానంగా ఉన్నారు. కుడి అడగ నేను వచ్చి చూసినప్పుడు ఎవరు వాళ్ళకుంటే బాగుండేది అనే ఉద్దేశంతో నేను 2 వాటర్ ప్యూరిఫైయర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రికార్డ్స్ అన్నీ కూడా దాచుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, పాతదేదో చెడిపోయింది, దానికి లాక్ లేదు, కొంచెం బాగు చేయించండి అని అడిగారు. కొద్దిగా కాదండి కొత్తది ఇద్దాం, మీరు వాడుకోండి అని చెప్పి అది అన్నాను. మా గురువు గారిని అట్లానే మా క్రీడా అంటే మేమందరం కలిసి అపార్ట్మెంట్లు కడతా ఉంటాం. ఈ అపార్ట్మెంట్లు కట్టే వాళ్ళందరం కూడా ఒక యూనియన్గా ఉండి దాన్ని క్రీడా సంస్థ కింద మేమందరం, ఇది నేషనల్గా ఇంటర్నేషనల్గా ఉన్న సంస్థ, ఆ సంస్థలో మేమందరం ఉండి ఇట్లాంటి యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్ కూడా చేయాలి, సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తాం. ఈ నెల ఇది అనుకోకుండా మా ఎంసీ మీటింగ్లో పెట్టకుండా చేసిన కార్యక్రమం, ముందుగా వారిని అనుమతి కోరకుండా ఈ కార్యక్రమం పెట్టి వెంటనే పిలవంగానే వచ్చినందుకు పెద్ద మనసుతో వారందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్కూలు లోపలికి రాగానే ఒక విధమైన ఆహ్లాదకరమైన ఫీలింగ్, అసలు ఎంత చక్కగా ఉంటాయా స్కూల్స్ అనేటువంటి భావన. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు విద్యా వ్యవస్థ యొక్క దృక్పథమే మారిపోయింది. అంత నూతనతో అద్భుతమైన స్కీములు, అందరికి ఏది కావాలంటే అది ఇవ్వటం, స్కూల్స్ని ఎక్విప్ చేయటం, ఏ వ్యవస్థ కావాలన్నా వాళ్ళు ప్రభుత్వం సప్లై చేస్తూ ఉంది. మరి ఈ సంవత్సరం ఫలితాలు ప్రైవేటు స్కూల్స్ని తలదన్ని ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఘనంగా మరి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు విజయం సాధించారు. ఎక్కడ చూసినా 7 పండగే. ఒక ఎమ్మెల్యే గారు ఢిల్లీ తీసుకెళ్లారు విమానంలో, ఒక ఎమ్మెల్యే గారు హైదరాబాద్ తీసుకెళ్లారు. ఇలా ఉత్సవాల మీద ఉత్సవాలు, అభినందనల మీద అభినందనలు. మరి చదువుకుంటే ఎంత విలువ మీరందరూ చూస్తున్నారుగా. ఆ విషయాలన్నీ కూడా చెప్పండి మేడం. విమానంలో తీసుకెళ్ళింది పిల్లలందరికీ తెలియకపోవచ్చు, పేపర్లు చదవరు కదా. హైదరాబాద్ తీసుకెళ్ళింది, చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధిస్తే వాళ్ళకెంత ఘనతో, కుటుంబానికి ఎంత ఘనతో, సొసైటీకి ఎంత ఘనతో
వారికి తెలియజెప్పండి ఇలాంటి విషయాలు. వీళ్ళకి ఇక్కడ మార్నింగ్ అసెంబ్లీ జరుగుతుంది కదండి, అసెంబ్లీలో న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చదివించండి. చదువు కన్నా కూడా పేపర్ చదివినాడు చదువు కన్నా కూడా 10 రెట్లు విజ్ఞానవంతుడు అవుతారు. తప్పనిసరిగా న్యూస్ పేపర్ కొని ఈనాడు జ్యోతిను హెడ్లైన్స్ అట్లీస్ట్ ఒకళ్ళతో రోజుకొకళ్ళతో వాళ్ళకి అబ్బుద్ధి రీడింగు హెడ్లైన్స్ అంతా చదివించండి. అది రోజుకొకళ్ళని ఎప్పుడూ ఒకళ్ళకి కాదు, చదవగలిగిన వాళ్ళు అలవాటు అవుతారు. వాళ్ళు కూడా ఆ చదవటం అనే దాన్ని ఫీర్ లేకుండా 10 మందిలో చదవటం అనే జ్ఞానం అబ్బుద్ది. అలాగే వీళ్ళందరికీ ఇక్కడ మీరు